తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మానవత్వంతో సేవలందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ అండతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నిమ్మల పేర్కొన్నారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే వైసీపీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. అది కూడా వచ్చిన వెంటనే చేసాం. ఆరోగ్యం ఉంటుంది, ఎవరు తీసుకుంటారు? ఏది వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ, ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ కలిపితే అంత పెద్ద పండుగ 1వ తేదీ. అందులో కూడా ఇది ఒక మానవత్వంతో జరిగేటువంటి పండుగ. పెంచిన వృద్ధులు, వితంతువులు, ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వీరందరికీ కూడా మరి ఈరోజు 4,000 రూపాయలు పెంచింది వాళ్ళ గడప దగ్గరే అందిస్తూ. అదేవిధంగా దివ్యాంగులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 3,000 రూపాయల పింఛన్కి ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచాలి 5 సంవత్సరాల కాలంలో. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజునే 3,000 రూపాయలని 6,000 రూపాయలు పెంచి ఆ దివ్యాంగులకి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా బెడ్ రీడన్ ఉంటే వాళ్ళకి 10,000, 15,000. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈ మాత్రం పెన్షన్ లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1,500, 1,000 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, ఒక్క చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మాత్రమే ఈరోజు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు